Hi friends, welcome back to our channel guys. Study for valuable dreams. Hi friends, welcome back to our channel guys. My channel name is Hi, Hi friends, welcome back to our channel guys. Our channel name is స్టడీ ఫర్ యువర్ వాల్యుబుల్ డ్రీమ్స్. మనం చదువుకుంటే మన డ్రీమ్స్ పక్కా సక్సెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దాని నుంచి మంచి నోటిఫికేషన్ అయితే మీ కోసం తీసుకొచ్చాను. అదే తెలంగాణ హైకోర్టు నుంచి మంచి న్యూ జాబ్ వేకెన్సీస్ 1673 వేకెన్సీ 2025లో రిక్రూట్మెంట్. సో దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ పూర్తిగా తెలుస్తాయి. సో ఫస్ట్గా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా కొట్టుకోండి, ఇంకా మనకి రీచ్ పెరుగుతుంది. తెలంగాణ హైకోర్టు, a government of Telangana has released the official notification for the recruitment of stenographer grade 3 to junior assistant, field assistant, assistant examiner, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ మొత్తం కలిపి 1673 వేకెన్సీ ఉన్నాయంట. సో దీని యొక్క పోస్ట్ నేము అన్నీ మనకి ఇక్కడ చదవంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్స్, ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ అండ్ అదర్ పోస్టులు. 7th క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదివిన వాళ్ళు ఎవరైనా అందరూ ఎలిజిబులే. ఓకే, ఈ పోస్టులకి అయితే. తర్వాత దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఇది సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, సిక్కిం ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. జాబ్ లొకేషన్ వచ్చి తెలంగాణలో మనం పనిచేయాలి. దీని యొక్క వేకెన్సీ 1673 పోస్టులు. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి మంచి వేకెన్సీ అయితే చూపించింది గవర్నమెంట్. దీని యొక్క రిలీజ్ డేట్ వచ్చి 2nd January 2025 రిలీజ్ అయింది. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 8th January 2025 నుంచి, లాస్ట్ డేట్ 31 January 2025. సో ఆన్లైన్ ఫీజు పేమెంట్ లాస్ట్ డేట్ 31 January 2025. సో ఒత్తిగా అర్థమైంది కదా. 8వ తారీఖు నుంచి మొదలయ్యి 31వ తారీఖు వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ కాంటాక్ట్ ఎంప్లాయీస్ February 10, 2025. దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చి June 2025లో ఉంటుంది. అంటే టెక్నికల్ పోస్టులకి, నాన్ టెక్నికల్ పోస్టులకు April 2025లో ఉంటుంది. సో చదువుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని మంచిగా పోస్టులు అయితే అప్లై చేసుకున్న తర్వాత ప్రిపేర్ అయితే మనకు జాబ్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకు ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకు ఎవరికైనా ఉంటే పర్లేదు. లేదంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC ST వాళ్ళకైతే 5 సంవత్సరాలు, BC EWS వాళ్ళకైతే 3 సంవత్సరాలు, PWD వాళ్ళకైతే 10 సంవత్సరాలు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ BC వాళ్ళకైతే 600, SC ST PWD EWS ఎక్స్ సర్వీస్ మనకైతే 400. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 600, 400 ఉంది కాబట్టి చూసి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ఈ ఫీజు డబ్బులు కట్టాలి. కాబట్టి దీని యొక్క వేకెన్సీస్ వచ్చి కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీస్ 12, కంప్యూటర్ ఆపరేటర్ 11, అసిస్టెంట్ 42, ఎగ్జామినర్ 24, టైపిస్ట్ 12, కాపీస్ట్ 16, సిస్టమ్ అనలిస్ట్ 20, ఆఫీస్ సబార్డినేట్ 75. ఫర్ తెలంగాణ జ్యూడికల్ మినిస్ట్రీ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 45, టైపిస్ట్ 66, కాపీస్ట్ 74, జూనియర్ అసిస్టెంట్ 340, ఫీల్డ్ అసిస్టెంట్ 66. అలా కలిపి మొత్తం 1673 అయితే ఉన్నాయి. దీంట్లో ఏంటంటే క్వాలిఫికేషన్ చూడండి, జాగ్రత్త చదువుతాం. జూనియర్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే చాలు, ఫీల్డ్ అసిస్టెంట్కి కూడా ఇంటర్మీడియట్, ఎగ్జామినర్కి ఇంటర్మీడియట్, టైపిస్ట్కి ఇంటర్మీడియట్ విత్ టైపింగ్ స్కిల్స్ ఉండాలన్నమాట. కాపీస్ట్కి ఇంటర్మీడియట్ విత్ టైపింగ్ స్కిల్ ఉండాలి. ఓకే, రికార్డ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోద్ది. ప్రాసెస్ సర్వర్ జస్ట్ 10th క్లాస్తో క్వాలిఫై అయితే చాలు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఇంటర్మీడియట్ ప్లస్ టైపిస్ట్ ఉండాలి. షార్ట్ హ్యాండ్, ఇంగ్లీష్ అవి రావాలంట. తర్వాత ఆఫీస్ సబార్డినేట్ 7వ క్లాస్ పాస్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే దీనికి అప్లై. కోర్ట్ మాస్టర్ డిగ్రీ ఇన్ లా అంటే మనకు తెలుసు కదా, లాలో డిగ్రీ ఉండాలి. సిస్టమ్ అసిస్టెంట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ ఆర్ ఈక్వలెంట్. మ్యూజిక్ టీచర్ ఫీమేల్ రెలవెంట్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ప్రైమరీ రైల్వే టీచర్ ఇంటర్మీడియట్ విత్ BED, ఇంటర్మీడియట్ విత్ BED ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఎలిజిబుల్. ల్యాబొరేటరీ అసిస్టెంట్ డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నాలజీ. లైబ్రేరియన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రేరియన్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్. సో ఈ విధంగా అయితే మనకి స్టేజెస్లో మొత్తం ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ హైకోర్టులో దీనికి సెలక్షన్ ప్రొసీజర్ అంటే మనం ఏ విధంగా సెలెక్ట్ అవ్వాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కొంతమందికి కదా, అందరికీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, పక్కా పాస్ అవ్వాలి. తర్వాత స్కిల్ టెస్ట్ కొంతమందికి మాత్రం ఉంటుంది, అంటే టైపిస్ట్, కాపీస్ట్ అలాంటి వాళ్ళకి. తర్వాత స్టేజ్ 2లో ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే జాబే నీకు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, జాబు. తర్వాత దీనికి ఒక సాలరీ వచ్చి కోర్ట్ అసిస్టెంట్ 54,000 అంట. కంప్యూటర్ ఆపరేటర్ స్టార్టింగ్ సాలరీ 38,000, మిగిలినది 24,000. ఆఫీస్ సబార్డినేట్ 19. ఎక్కడైనా సరే 20,000 తక్కువ లేదయ్యా సాలరీ. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి.
సింపుల్గా పోతే 600 400 ఒక జత బట్టలు తీసుకున్నాం అనుకుంటాం. సో అప్లై చేసి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యామంటే ఇంటర్వ్యూ దరదలు అడిచేవాడి జాబే నీకు. సో ఈ జాబ్ నీకు రావాలంటే కొంచెం అప్లై చేసుకోమావా. సో స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ కావాలంటే నేను అప్లై చేస్తాను. మనకి ఇన్స్టాలో కామెంట్ చేయండి, అంటే కామెంట్ కాదు సారీ మెసేజ్ చేయండి, అన్న కొంచెం అప్లై చేసి పెట్టు, లేదా సార్ అప్లై చేసి పెట్టు అలా. ఓకే, నేను అయితే సింపుల్గా మీకు అప్లై చేసి పెడతాను. ఓకే, ఎనీవే అందరూ ఆల్ ది బెస్ట్. మంచిగా చదవండి, మంచిగా జాబ్ సంపాదించండి. ఈ 2025కి నీకు జాబ్ రావాలి, మీ అమ్మ వాళ్ళకి నీ జాబ్ సాలరీతో బట్టలు కొనాలి, అది టార్గెట్ మనకి. ఎనీవే అందరికి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. చెప్పాను కదా, కామెంట్ కానీ లైక్ కానీ అన్నీ మన సపోర్ట్ కోసమే. ఓకే, ఇది మన ఛానల్, మనం ఉద్ధరించాలి. ఈ ఛానల్లో మనకి జాబ్ వచ్చిందని చెప్పుకోవాలి. ఓకే, జై హింద్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.